రవాణా శాఖ కార్యాలయాలు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అవినీతికి చిరునామాగా మారిపోతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో రవాణా శాఖ అవినీతి బట్టబయలైంది. రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు చెక్పోస్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిపిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. కార్యాలయాల్లోనే పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. అక్రమాల్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలో కార్యాలయాల్లో అదనంగా ముట్టజెబితే గాని పని జరగని పరిస్థితి. ఆఫీసుల్లోనే కొందరు ప్రైవేటు సిబ్బంది దళారులు తిష్టేస్తున్నారు. కొందరు అధికారులు ప్రైవేటుగా కొందరిని నియమించుకుని వాహనదారుల నుంచి వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో చెక్పోస్టులో ఏడాదికి 5-6 కోట్ల వరకు అవినీతి జరుగుతోందని ఓ అంచనా. డ్రైవింగ్ శాశ్వత లైసెన్సు కావాలంటే ద్విచక్ర వాహనానికి ఓ ధర, కారుకు మరో రేటు, వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కు, బడి బస్సులు వంటి రవాణా వాహనాల ఫిట్నెస్ రెన్యూవల్ కు ఓ ధర, లెర్నర్ లైసెన్స్ కు, కంప్యూటర్ పరీక్షకు ఓ ధర వసూలు చేస్తున్నారు. వాహనదారులు నేరుగా వెళితే ఏవో సాకులతో మళ్లీ తిప్పిస్తూ దళారుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితుల్ని కొందరు అధికారులు కల్పిస్తున్నారు. దళారుల ద్వారా వెళ్లే దరఖాస్తులపై పెన్సిల్తో ఓ కోడ్ ఉంటుంది. అప్పుడు చకచకా పనైపోతుంది. లేదంటే ఏదో సాకుతో మళ్లీ రప్పించుకుంటారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులు అక్రమాలకు అడ్డాగా మారాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని అశ్వారావుపేట చెక్పోస్టులో భారీ అవినీతి జరుగుతోంది. ఇక్కడ ఏడాదికి 7 కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఓ అంచనా. అన్ని దస్త్రాలు, అనుమతులు సక్రమంగానే ఉన్నాయంటూ నగదివ్వకుండా వెళుతున్న లారీల్ని వెంబడించి కేసులు పెట్టి 10,000 నుంచి 15,000 వరకు జరిమానా విధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బడి బస్సులు, లారీల వంటి భారీ వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ దళారుల ద్వారా వస్తేనే అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.